సనాతన ధర్మం ముసుగులో ఈరోజు అధర్మవాదులు చేస్తున్నటువంటి దాడులను ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ దేశ ప్రజలందరికీ రక్షణగా ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం యొక్క రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారిపై చేసినటువంటి దాడిని ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పలు దీక్షలకు పిలువడం జరిగింది. ఈ రోజు భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అలాగే గవాయ్ గారికి న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేయదలిచాము. త్వరలో 17వ తేదీన మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. అలాగే త్వరలో 23వ తేదీన చలో అమరావతికి మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. అమరావతికి వేల మంది చేరుకుని అమరావతిని దుర్భంగం చేసి గవాయ్ గారికి న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ అండగా ఉండి ఈ దేశంలో సనాతన ధర్మం పేరుతో ఎవరైతే మతోన్మాదంతో అధర్మవాదులు దళితులపై నిత్యం దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే వరకు కూడా ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.